హలో క్రియేటివ్ పీపుల్, మీ క్రియేటివిటీకి సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసింది క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చే కన్నా ముందే దాన్ని మనం ప్రివెంట్ చేయడం చాలా బెటర్. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఇంట్లో దొరికేటటువంటి ఆహార పదార్థాలతోనే ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సహజంగా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో చూద్దామా. సో దీనికోసం అనేసి నేను ఇవాళ అలోవీరాతో మసాలా మజ్జిగ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానంటే, ముందుగా ఇది సాయంధవ లవణం అంటారు కదా, రాక్ సాల్ట్, పింక్ కలర్లో ఉంటుంది. ఇది కాకపోయినా కళ్ళు పైన యూస్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర ఫ్రెష్గా ఉంది, ఇంకా జీలకర్ర, ఇది కొంచెం పెరుగు తీసుకున్నాను, మరి ఎక్కువ కాదు. తర్వాత అల్లం ముక్క, ఇంకా కరివేపాకు, కొంచెం స్పైసీనెస్ కోసం మిరియాలు తీసుకున్నాను. తర్వాత నిమ్మరసం, సి విటమిన్ ఉంటుంది కదా, ఇది చాలా హెల్త్కి మంచిది. అలోవీరా, కలబంద, ఇది ఆప్షనల్, ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అలోవీరాలో ఇలా ఎల్లో కలర్ లిక్విడ్ లాగా వస్తుంది, ఆ పార్ట్ని కట్ చేసి పైన చిక్కంతా తీసేసి ఓన్లీ వైట్ కలర్ జెల్ని మాత్రం మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ అలోవీరాని సాంస్క్రిట్లో రాజకుమారి అంటారు. అంటే మెడిసిన్స్ అన్నిటిలోకెల్లా కూడా ఇది ఒక గొప్ప ఔషధము. ఈ అలోవీరా ఉపయోగాలు చెప్పాలంటే ఎన్నైనా కానీ చెప్పొచ్చు. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా. దీన్ని డైరెక్ట్గా కూడా తీసుకుంటారు, కానీ ఇక్కడ మనం మజ్జిగ రూపంలో తీసుకున్నట్టయితే ఇంకా హెల్త్కి చాలా మంచిది. సో ఏదైనా కానీ మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి మనం రెసిపీలోకి వెళ్దాము. ముందుగా అయితే ఇలా జెల్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ పార్ట్ని మాత్రం మనం తీసేయాలి. దీన్ని 1-2 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత మాత్రమే మనము మజ్జిగలో యూస్ చేసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణం కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలు. ముందుగా ఒక చక్కటి వరం, అదేంటంటే పసుపు. సో పసుపుని పాలల్లో కలుపుకొని ఇంకా సొంటి పొడి, మిరియాలు వేసుకొని కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా అలోవీరాని మజ్జిగలో వేసి మసాలా మజ్జిగ కూడా తయారు చేసుకోవచ్చు. సాయంధవ లవణం వాడడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ అలోవీరానంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా సి విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే నిమ్మరసము, ఇంకా నారింజ పళ్ళు, బత్తాయి పళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఎలాంటి వైరస్లు కూడా మన బాడీలోకి దరిచేరవు. కొత్తిమీర, కరివేపాకు, వీటన్నిటిని కూడా ఫ్రెష్గా వాష్ చేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం, అలాగే అరుగుదల చాలా బాగుంటుంది కాబట్టి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ కోసం మిరియాలు, పిల్లలు ఉన్నట్టయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే పచ్చిమిర్చి, ఎండుకారం కన్నా మిరియాలు అనేవి హెల్త్కి చాలా మంచిది. తర్వాత అల్లం ముక్కలు, ఇంకా సాయంధవ లవణం యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా మిక్సీ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో చూసారు కదా, ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పెరుగు, నేను ఇక్కడ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ పెరుగు మాత్రమే తీసుకున్నాను. నేను ఈ పెరుగుని ఇలాగే డైరెక్ట్గా తీసుకోకుండా దీన్ని చాలా పల్చగా చిలుకుతున్నాను. సో చూసారు కదా, ఓన్లీ 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. దీనికి నేను ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇలా పల్చగా తయారు చేసుకున్నటువంటి మజ్జిగ అయితే మాత్రమే మన హెల్త్కి చాలా మంచిది. ఇది ఆరోగ్యకరమైనదే కాకుండా చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఇది తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేయండి. ఇంకా మార్కెట్స్లో దొరికేటటువంటి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడవచ్చు. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నాను, ఇది కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని అంతా కూడా మజ్జిగలో స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి తయారు చేసుకొని మీరు తాగి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లస్ ఎంతో ఆరోగ్యకరం కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ మజ్జిగనైతే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. కానీ కొంచెం పెరుగు తీసుకొని ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి. వీలైతే అందులో ఉన్నటువంటి వెన్న తీసేస్తే ఇంకా మంచిది. సో చూసారు కదా, చాలా చాలా పల్చగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది, ఎంతో రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఇంకా కొంచెం సాయంధవ లవణం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. పిల్లలకి వేసేటప్పుడు మిరియాలు కొంచెం తక్కువగా వేసి ఇవ్వండి.
సో చూసారు కదా, చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత క్విక్గా ఇమ్యూనిటీ బూస్టర్ని ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతోనే ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్.